దివ్య వర్సెస్ శ్రీజ తప్పు ఎవరిదనిపించింది? నాకైతే దివ్యదే తప్పు అనిపించింది. ఎందుకంటే దివ్య వైల్డ్ కార్డ్గా వచ్చినప్పటి నుంచి శ్రీజని టార్గెట్ చేస్తూనే వచ్చింది. అండ్ నిన్న జరిగిన టాస్క్లో కూడా శ్రీజ చాలా చక్కగా ఆడింది. కానీ శ్రీజ స్ట్రాటజీ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదని అండ్ తన టీమ్మేట్గా ఉన్న సుమన్ అందువల్లే ఓడిపోతున్నాడని శ్రీజని బ్లేమ్ చేసి వరస్ట్ కంటెస్టెంట్గా చెప్పడం అయితే దివ్యదే తప్పు అనిపించింది. ఎందుకంటే శ్రీజ చాలా బాగా ఆడుతుంది. తన 100% ఎఫర్ట్స్ పెట్టి ప్రతి టాస్క్లో ఆడుతుంది. కానీ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల తనకైతే నెగిటివిటీ అయితే ఎక్కువ వచ్చింది. కానీ ఆ నెగిటివిటీని కూడా మార్చుకుని అండ్ ఇప్పుడైతే చాలా కామ్ అయింది. అండ్ టాస్కుల్లో అయితే ఎక్కడ తగ్గకుండా చాలా బాగా ఆడుతుంది. కానీ శ్రీజన్ అయితే దివ్య వచ్చినప్పటి నుంచి టార్గెట్ చేస్తూ తను ఏం మాట్లాడినా సరే తను తప్పుగా అర్థం చేసుకుని దివ్య అయితే శ్రీజన్ టార్గెట్ చేస్తూ చాలా మాటలు అయితే అంటుంది. అండ్ నిన్న శ్రీజ అయితే అస్సలు ఊరుకోలేదు ఈ మాటకి. దివ్యకైతే ఇచ్చి పడేసింది. అండ్ దివ్య వచ్చినప్పటి నుంచి శ్రీజని టార్గెట్ చేయడం శ్రీజ కూడా గమనించింది. అండ్ ఒకటో రెండు సార్లు అనొచ్చు కానీ ప్రతిసారి ఇలా టార్గెట్ చేస్తూ దివ్య శ్రీజన్ అనడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ శ్రీజ కూడా ఊరుకోకుండా దివ్యకైతే ఇచ్చి పడేసింది. అండ్ వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో అయితే నాకైతే దివ్యదే తప్పు అనిపించింది. దివ్య వర్సెస్ శ్రీజలో తప్పు ఎవరిదనిపించిందో అండ్ దివ్య వైల్డ్ కార్డ్గా వచ్చినప్పటి నుంచి శ్రీజని టార్గెట్ చేసినట్టు ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.